ఏం మాట్లాడుతూ ఉన్నారని మీరు? ప్రమాదం జరిగిన వెంటనే అందరూ కూడా స్పందించలేదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారా? లేకపోతే బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి చెప్పడానికి, బురద వేయటానికి ఇదే సమయం దొరికిందా మీకు? ఇదే సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక పక్కన 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళి ఎల్లమ్మ లైసెన్స్డ్ షాప్ లో ఆయన ముందు కొన్నట్టుగా రుజువులు, సాక్ష్యాలు ఉంటే, రోడ్డు పక్కన ఈ రోజున బెల్ట్ షాప్ ఉందని చెప్పి చెప్పడానికి ప్రయత్నించే మీరు ఏం చేయబోతా ఉన్నారు? రాజకీయాలని అడ్డు పెట్టుకొని ఎదుటి వారి మీద బురద వేయటానికి ఇదా సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిద్ధాంతపరమైన విమర్శలు చేయొచ్చు, లేకపోతే రాజకీయ పోరాటం చేయొచ్చు ప్రభుత్వాల మీద, కానీ మరణించిన సందర్భం ఏ రకమైనటువంటి సందర్భం అనేది కూడా చూసుకోకుండా సవాళ్ళ మీద పేలాలు ఏరుకోవడానికి ప్రయత్నించే నీ నీచమైనటువంటి దుర్బుద్ధి మీ పేపర్ ద్వారా, మీ మీడియా ద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు నిజంగా ఇది రాజకీయాలకి అవసరమా అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారో లేదో నాకైతే తెలియదు. కానీ ఎంత దుర్మార్గమైనటువంటి విధానంతో మీరు నడుస్తా ఉన్నారంటే నేను అడుగుతా ఉన్నాను, ఎప్పుడైనా సరే గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి. కల్తీ మద్యం ద్వారా చనిపోయారు. స్వయంగా మీరు లిక్కర్ కేసులో మీరు దాదాపు 3,400 కోట్ల పైగా ఈ రోజున ప్రభుత్వ పరంగా మీరు ఆ రోజున ప్రభుత్వంలో ఉండి ప్రజలకి అన్యాయం చేసినటువంటి, దోచుకున్నటువంటి సంఘటన ఈ రోజున ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళన్నింటినీ పక్కదావ పట్టించడానికి ఇదేనా సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనిపైన మాట్లాడేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా మీరు ఈ రోజున ఈ సందర్భాన్ని మీరు పురస్కరించి మాట్లాడుతున్నారు నాకైతే తెలియదు. కానీ లేని నిజాన్ని ఉన్నట్టుగా మీరు చెప్పాలనే ప్రయత్నం, దేనికి మీరు ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కావట్లా.